హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఎవరైనా కూడా ఇష్టపడతారు, అంత బాగుంటుందన్నమాట. కేవలం 10 నిమిషాల్లోనే దీన్ని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను చక్కగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వెంటనే యాడ్ చేయడం మూలంగా ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 1 మీడియం సైజ్ టొమాటోను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ టొమాటో ముక్కలు మగ్గేంత వరకు 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 100 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి 5 గుడ్లను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చినన్ని గుడ్లు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్స్ని 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 3 నిమిషాల తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపుకు త్రిప్పుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు ఈ ఎగ్స్ని కుక్ చేసుకోవాలి. ఎగ్ 2 వైపులా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోవాలి. నేనైతే పెద్ద పీసెస్లానే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, అంత బాగుంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.